రామకృష్ణ గారు, ఈసారి ఎన్నికల్లోని కులం అనే ఫ్యాక్టర్ బాగా పనిచేసింది. దాని మీద ఒక కులాల కురుక్షేత్రంగానే మారింది విజయవాడ, గుంటూరు సర్కారు జిల్లాకు సంబంధించి. ఆ ఈ పరిస్థితిలో అసలు ప్రజలు, సామాన్య ప్రజల స్వింగ్ అనేది కులాల వారీగా వాళ్ళు ఓటు వేశారంటారా? లేకపోతే అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి సాధించిన అభివృద్ధిని, లేకపోతే గతంలో జరిగిన అభివృద్ధి పరిణామాలని దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ జరిగిందంటారా? ఏది ప్రధానమైన పాత్ర వహించింది ఈసారి ఓటింగ్ సరళి? నమస్కారం సార్. ముందుగా మీ ఛానల్ కి కంగ్రాచులేషన్ సార్. సూర్యప్రకాష్ గారికి, థ్యాంక్ యూ. చలపతిరావు గారు ఉన్న డిబేట్ లో నేను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చలపతిరావు గారు నాకు ముఖతా పరిచయం లేదు, కానీ 2-3 సార్లు హార్డ్లీ కలిసి ఉంటాం. కానీ ఆయన చాలా ఆర్టికల్స్ అన్ని వెన్ను తట్టి చాలా ప్రోత్సహించేవారు. సో ఐఎమ్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్ మీతో కలిసి డిబేట్ లో పాల్గొనడానికి. ఒకటి, ఎన్నికలు ఎలా సాగినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నా వల్ల మంచి జరుగుంటే నాకు ఓటేయండి అని. అండ్ ఇదివరకు గతంలో ఎలా ఉండేదంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ కింది స్థాయి వాళ్ళకు కూడా వెల్ఫేర్, చదువు, ముఖ్యంగా చదువు అందే విధంగా ఆయన పరిపాలన సాగింది. పేదవాడు కూడా ఉన్నత చదువులు చదవడానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోటీ పడటానికి తగ్గట్టుగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నారు, ట్యాబులు ఇస్తున్నారు. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఉన్నాయి వలన కాన్వెంట్ చదువులు చదువుతున్న పిల్లలతో సమానంగా యూనిఫామ్లు, షూ, బ్యాగ్ వేసుకెళ్తున్నారు. గతంలో ఏదన్నా మీటింగులు జరిగినప్పుడు ఎలా ఉండేదంటే, ఇప్పుడు మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనుకోండి, వాడికి బహుమానంగా ఒక గొర్రె పిల్లని, ఒక గొంగల్ని ఇచ్చేవారు. అంటే మీ తలరాతి ఇదేరా, మీరు ఇలాగే గొర్రెలు కాసుకుని బతకాలి అన్నట్టుగా. అదే జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలకి ఈ రోజున పుస్తకాలు, ట్యాబ్లు ఇచ్చి, మీ స్థాయి ప్రపంచంతో పోటీ పడాలి, ఉన్నత వ్యక్తులతో పోటీ పడాలన్న విధంగా విద్యను అందిస్తున్నారు. అది హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్. అది ఓట్లు ఆశించింది కాదు, ఆ పిల్లలు ఎవరు ఓట్లు వేసే అవకాశం లేదు. సో దిగువ స్థాయి నుంచి ఉన్న ప్రజలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కొంతమంది ఇప్పటికీ విద్యకి దూరంగా ఉన్నారు, విద్య అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వారికి కూడా విద్య అందాలి, చెందాలి అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం. అలాగే వైద్యం, ఇంటి వద్దకే వైద్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఒక డాక్టర్ని కలవాలంటే, స్పెషలిస్ట్ డాక్టర్ని కలవాలంటే చాలా కష్టం. అటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్ చేసి వైద్య రంగంలోనే దాదాపుగా 60,000 మందిని, మెడికల్ కానీ పారామెడికల్ కానీ సిబ్బందిని నియామకాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో విద్యా, వైద్యం అట్టడుగు స్థాయికి ప్రతి ఒక్కళ్ళకి చేరేలాగా ప్రయత్నం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి, 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రం స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 కొత్త మెడికల్ కాలేజీలు, అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏనాడు ప్రభుత్వం తరపు నుంచి మెడికల్ కాలేజీలు ప్రారంభించాలనే ఆలోచన లేదు. అసెంబ్లీలో కూడా వాళ్ళు చెప్పేశారు, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలంటే 3,500 కోట్లు అవుతుంది, దాదాపు 300 కోట్లు సాలిన బడ్జెట్ అవుతుంది, అది మేము పెట్టలేమని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్గా ఉండగా వాళ్ళు చెప్పిన సమాధానం అదే. ఇవాళ రోజున ఆ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పారు. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమయ్యి పిల్లలు అడ్మిషన్లు తీసుకున్నారు. అందులో హక్కుగా మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వాళ్ళకి హక్కుగా వాళ్ళ రిజర్వేషన్కి వాళ్ళు సీట్లు పొందుతారు. అదేవిధంగా మన పిల్లలు మన దగ్గర చదువుకునే పిల్లలు బయట రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే మన పిల్లలు మన దగ్గరే చదువుకునే అవకాశం దక్కుతుంది. అటువంటి అభివృద్ధి. అదేవిధంగా కోస్ట్ లైన్, మనం ఎప్పుడు సుదీర్ఘమైన తీరం ఉంది మనకి అని చెప్పుకోవడం తప్పితే, దాన్ని వనరుగా మార్చుకొని దాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ఉన్నతి కోసం ఏనాడు ఎవరు పాటుపడిన ఉదంతాలు లేవు. అదే ఇవాళ రోజున 4 సీపోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లో వస్తున్నాయి. సో మన కళ్ళ ముందు ఈ అభివృద్ధి కనిపిస్తుంది. అదే సచివాలయం, ప్రభుత్వ అధికారి దగ్గరికి ప్రజలు కాకుండా అధికారులే ప్రజల దగ్గరికి వచ్చి, ఎందుకంటే ప్రజల కోసం ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చాలి. గతంలో 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే రిజర్వేషన్ సర్టిఫికేట్ కావాలంటే నేనే ఎగ్జాంపుల్,
నాకు కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వారం రోజులు తిరిగినా కూడా పనవని పరిస్థితి. రమ్మంటారు, ఆయన ఎవరో లేరంటారు, ఈయన ఎవరో లేరంటారు, దానికి ఇంత డబ్బులు కావాలంటారు. ఇవాళ రోజున అది లేదు. 10వ క్లాస్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్డ్గా వస్తుంది. బై డిఫాల్ట్ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళ చేతికి అందుతుంది. అదే ఏదన్నా అప్లికేషన్ కావాలన్నా అందరికీ తెలిసే అవకాశం ఉండదు. ప్రభుత్వం ఏదో అనౌన్స్ చేస్తుంది, పేపర్లో వస్తుంది, దానికి మనం ఎలిజిబులా కాదో తెలియదు, చదువుకొని వాళ్ళు ఉంటారు. అదే వాళ్ళ రోజున సచివాలయ వ్యవస్థ వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి, ఎందుకంటే ఆ వాలంటీర్గా అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు తెలుసు కాబట్టి, వాళ్ళ ప్రమాణాలు తెలుసు కాబట్టి, ఆ అన్న మీరు దీనికి ఎలిజిబుల్, మీరు దీనికి అప్లై చేసుకోండి అని చెప్పే వ్యక్తి ఉన్నాడు. నిజంగా ఆ పథకం ఉందని తెలిసినా దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలని తెలియక చాలా మంది అవకాశాలు కోల్పోయేవాళ్ళు. ఇవాళ రోజున ప్రభుత్వమే గడప దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఇటువంటి స్కీములు ప్రభుత్వం పెట్టింది, దీనికి మీరు అర్హులు అని చెప్పి వాళ్ళ చేత అప్లికేషన్ ఫిల్ చేయించి వాళ్ళకి అవకాశం కల్పించే పరిస్థితులు ఉన్నాయి. ఇంత దిగువ స్థాయి వరకు ప్రభుత్వం వెళ్ళి ప్రభుత్వం వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ అవసరాలు తీరుస్తున్నప్పుడు, ఇంత మంచి జరుగుతున్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఇంత టర్న్అవుట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతోనే ఓటింగ్ శాతం పెరిగిందని మేము బలంగా విశ్వసిస్తాం. కానీ రామకృష్ణ గారు, సార్, సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసినంతగా అభివృద్ధి పథకాలు, మీరు ఇప్పుడు చెప్పినవన్నీ మంచి అభివృద్ధి పథకాలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్ఆర్సీపీ వైఫల్యం చెందిందనే ఆరోపణ వైసీఆర్సీ వర్గాల్లో నుంచి కూడా ఉంది. దీనికి ఏమంటారు మీరు? అంత కొంత తిరిగి వాస్తవం మొదలు ఉందండి. చేయలేకపోయారని అభివృద్ధి చేసిన అభివృద్ధిని మేము కొంత చెప్పుకోలేకపోయి అందులో పూర్తిగా వాస్తవం ఉందండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పని చేసుకుంటూ పోయారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు పొద్దున 7 గంటలకి రివ్యూ మీటింగ్ అని పెట్టి రాత్రి 9 దాకా వాళ్ళని సాగు కొట్టి చెవులు మూసేవాళ్ళు. పాత్రికేయ మిత్రులు ఉండేవాళ్ళు. అక్కడ ఏం ఉండదు. పొద్దున మొదటి గంటలో ఏం చెప్తాడు ఆయన, సాయంత్రం 10 గంటలకు కూడా అదే చెప్తాడు. ఏం ఉండదని చెప్పి ఫస్ట్ అవర్ వెళ్ళి ఆ రిపోర్ట్ అయితే రాసుకుని వచ్చేసేవాళ్ళు. అలా ఉన్న పాత్రికేయ మిత్రులు నా బాగా తెలుసు. రివ్యూ మీటింగ్ అని చెప్పి నాకే అంతా తెలుసు, మీకు ఎవ్వరికి ఏం తెలియదు, నేనే అన్ని కనిపెడుతున్నాను, దాన్ని మీరు ఆచరించండి, అమలుపరచండి అనే పరిస్థితి ఉండేది. సో గంటకి అదే కవరేజ్ ఉండేది మీడియాలో. అండ్ వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళకి ఎప్పుడు ఉంది, గోరంతని కొండదని చేసి చూపించడం. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా పని చేసుకుంటూ పోయారు. వర్క్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అని మేము వీ బిలీవ్డ్ ఇన్ దట్. కానీ కొంత మేము చేసిన సంక్షేమాన్ని పూర్తిగా ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా చెప్పుకోలేకపోయాం అనేది మాత్రం ఖచ్చితంగా మాలో కూడా ఉందండి.